దేశంలో రోజురోజుకి విస్తరిస్తున్న వ్యాపారంలో ఫుడ్ బిజినెస్ ఒకటి. ఒకప్పుడు వీకెండ్ వస్తే చాలు హోటల్స్ వినియోగదారులతో కిటకిటలాడేవి. కొన్నాళ్లుగా ప్రతిరోజు హోటల్స్, పార్లర్లు, రెస్టారెంట్లకు డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. ఇక ఫుడ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఫుడ్ బిజినెస్ ఒక్కసారిగా ఊపందుకుంది. కానీ కొంతమంది వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న పెద్ద హోటల్స్ అన్న తేడా లేకుండా ఫుడ్ యథేచ్ఛగా కల్తీ కావడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. విశాఖ జిల్లాలోని పలు హోటళ్లలో నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. విశాఖలోని 9 హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రమాదకరమైన కలర్స్ వినియోగంలో ఉన్నట్టు తేలడం అందరినీ కలవరపరుస్తుంది. రెస్టారెంట్లలో ఈ కలర్స్ కలిసిన ఆహారం తీసుకుంటే అజీర్తి, కడుపులో వికారం, వాంతులు, ఎసిడిటీ వంటి ఇబ్బందులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగరంలోని పలు హోటల్స్ లో రసాయనాలను వినియోగిస్తున్నట్టు ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. పలు రెస్టారెంట్లలో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఉన్నట్లు అధికారుల దాడుల్లో తేలింది. ఇక్కడి ఆహారంలో లార్జ్ రాజీనా, సన్సెట్ ఎల్లో వంటి కలర్స్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కల్తీ ఆహారం తినే చిన్నారులు దీర్ఘకాలంలో ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కలర్స్ కలిపిన ఆహార పదార్థాలను ముందు రోజు ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు మళ్లీ రీహీట్ చేయడం వల్ల విషతుల్యమవుతాయని వారు గుర్తు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు నిత్యావసర సరుకులను విక్రయించే దుకాణాల నుంచి 218 నమూనాలను సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు. అందులో 9 నమూనాల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే దుకాణాల నుంచి సేకరించిన 22 శాంపిల్స్ లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు తేలింది. అటువంటి 22 కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 19 మంది హోటల్ వ్యాపారులకు కోర్టులో జరిమానా వడ్డించారు. ఆయా దుకాణాల నిర్వాహకులకు 3.54 లక్షల రూపాయల జరిమానా విధించారు. మరో 31 నమూనాల్లో కల్తీతో పాటు నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇక అయోడిన్ సాల్ట్ లో అయోడిన్ లేకున్నా సరే అయోడిన్ ఉన్నట్టు చెప్పి విక్రయాలు సాగించడం గమనార్హం. అలాగే హోటల్స్ లో పప్పు, ఇతర పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల పురుగులు పడుతున్నాయి. వాటితో తయారు చేసే ఆహారంలో నాణ్యత ఉండదు. అన్ని రకాల ఆహార ఉత్పత్తులు, పదార్థాల్లో కల్తీ జరుగుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. వీలైనంత వరకు బయట ఆహారానికి దూరంగా ఉండడం ద్వారా కల్తీ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పేరున్న హోటల్స్, స్టార్ హోటల్స్ ఫుడ్ కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చేశాయంటే అతిశయోక్తి కాదు. పలు హోటళ్లలో ముఖ్యంగా మాంసాహారం నాసిరకంగా ఉంటుందని భోజన ప్రియులు వాపోతున్నారు. ఎటువంటి కలర్స్ వాడొద్దు. ఒకవేళ అలాంటి కలర్స్ వాడి ఏదన్నా అగైనెస్ట్ యాక్ట్ చేస్తే మట్టికి శిక్షలు మట్టికి చాలా ఇదిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. అది నేను అప్పీల్ చేస్తున్నాను. అంటే కలర్స్ బ్యాన్ చేస్తూ ఉంటూ ఏం ఉండదండి. మోర్ కలర్స్ వాడుతుంది మొత్తం తప్ప కలర్స్ బ్యానింగ్ అనేది ఉండదు. మోతాదు నుంచి వేయకూడదు కలర్స్ అంతే. కలర్స్ అనేది ఎఫ్ఎస్ఎస్ కలర్స్, ఆ కలర్ డబ్బాల మీద కూడా ఎఫ్ఎస్ఎస్ నెంబర్ తీసుకునే వాడు వస్తారండి. అన్ని కలర్స్ కాదు, మరి బ్యాక్వర్డ్ మరి లో స్టాండర్డ్ కలర్స్ అయితే తప్ప మామూలు కలర్స్ అయితే వాడేయమంటే కలర్ వాడకూడదని ఎక్కడ చెప్పట్లా. యాక్ట్ లో కూడా మనం కలర్ వాడకూడదని ఎక్కడ చెప్పట్లా. బట్ దానికి ఎంత మోతాదు వేయాలి, ఎన్ని గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ వేయాలి అనేది లెక్క తప్ప ఎక్కువ వేస్తే మటుకు అది వేయకూడదు అనేది లెక్క. కలర్స్ వాడదు. అంటే మనం కేసులు తీసుకొస్తున్నామండి, కేసులు పెడుతున్నాము వాళ్ళ మీద, తర్వాత వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాకి అన్ని విధాలు ట్రై చేస్తున్నాము. బట్ ఇట్ విల్ టేక్ టైం, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే మాకున్న ఇన్స్పెక్టర్స్ తక్కువ వల్ల ఉన్న హోటల్స్ కి ఆ పాపులేషన్ కి ఆ రేషియోకి ఈ రేషియోకి బాగా డిఫరెన్స్ ఉంది కనుక టైం అవుతుంది తప్ప. బట్ మేము అందరి మీద చూస్తూ ఉంటాం, అన్ని చూస్తూ ఉంటారు మా ఇన్స్పెక్టర్స్.